కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం సరైంది కాదు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ఒకే ఎజెండాతో పనిచేయాలని, గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భూపాలపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాల మీద విశ్వాసం ఎప్పుడు ఉంటుంది ప్రజలకు? ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ మేనిఫెస్టో అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజలకు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మన ఆదివారం నాడు సమావేశం పెట్టిండు. ఏం పెట్టిండు? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉద్యమం ఎందుకు వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదం మీద తెలంగాణ సమాజం అంతా కూడా ఒక వైపు వచ్చి సమైక్య రాష్ట్రం మాకు వద్దు, ప్రత్యేక తెలంగాణ మాకు కావాలి అని పిడికిలు బిగించి మరి నరాలు దగ్గర పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మేము మరొకసారి ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఉండడం కొరకు ఒక ఉద్యమం చేస్తామని చెప్పిండు. ఈరోజు తప్పు చెప్పగానే అక్కడ ఒక పక్క మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఒక పక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ముఖ్యమంత్రి చిట్ చాట్ చేస్తూ ఆయన కూడా పెట్టిండు. మీకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పుకున్నారు. కానీ మొన్న కొడంగల్ పోయిండే ముఖ్యమంత్రి, ఆడిపో ఏమంటాడు? తొండలు దొరగొడతా. ఒక ముఖ్యమంత్రి ఆయనే తొండలు దొరగొడతా, నీ అయ్యని అడుగు నా సంగతి చెప్తాడు, మీ తాతను అడుగుతా, నీ వాణ్ణి తెచ్చుకో, నువ్వు వీణి తెచ్చుకో. ఎవరిని తెచ్చుకోరా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈరోజు భూపాలపల్లి ముఖ్య కార్యకర్తలు పట్టణం నుంచి ఈ ప్రభుత్వం నీ డిమాండ్ చేస్తున్నాం, నీ ఎన్నికల హామీని అమలు చేసిన మూడు అయితే చక్కగా సమాధానం చెప్పు, లేకపోతే ఈరోజు క్షమాపణ చెప్పు. అయితే సమాధానం చెప్పు, చేయలేకపోతే క్షమాపణ అడుగు. కానీ తొండలు దొరగొడతా, గుడ్లు వీక్తా, పేగులు తీస్తా, ఇదేనా మాట్లాడే భాష? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే భాష ఇదేనా? ఇదేనా నిన్ను? దీని కొరకైనా ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించింది? ఈయనైనా మన ముఖ్యమంత్రి అని అంటే ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈరోజు ప్రజలు ఇంత తొందరగానే నీ ప్రభుత్వం మీద ఎదురుదడానికి, నీ ప్రభుత్వం ఎన్నికలు పెడితే మొత్తం కూడా ఎప్పుడైనా ఎన్నికలు జరిగినప్పుడు అధికార పార్టీకి 90% సర్పంచులు గెలుస్తాయి, 95% గెలుస్తాయి. మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పద్ధతిలో గెలిచింది. కానీ ఈరోజు నీ యొక్క పార్టీ కనీసం సగం స్థానాలు కూడా గెలవలేదంటే, 40 స్థానాలకే నువ్వు పరిమితమైనవంటే ప్రజలు నీ పార్టీ పట్ల ఏమనుకుంటున్నావు ఒకసారి ఆలోచన, ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. రాబోయే 5 సంవత్సరాలు మనందరం కూడా బాగా పనిచేసే అవకాశం, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణం తెలుస్తున్నది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు ఎన్నికలు కోర్టు చెప్పిన తర్వాత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇదే పద్ధతి రేపు మున్సిపాలిటీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఎక్కడున్నాం, ఏ వార్డులో మన పరిస్థితి ఏంది, మన టౌన్లో మన పార్టీ పరిస్థితి ఏందో ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి సమావేశం పెట్టుకున్నాం. మాట్లాడిన ప్రతి వ్యక్తి దాదాపు నాకు తెలిసి ఒక 20 మంది మాట్లాడింది. అందరూ కూడా మా వార్డులో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని ధైర్యంగా చెప్పింది.